ఎప్పుడైనా ఉదయాన్నే ఒక మార్వాడి దుకాణంలోకి అడుగుపెట్టారా? అక్కడ ఒక రకమైన ప్రశాంతత, అన్నీ ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నట్లు అనిపిస్తుంది కదా? అదే అదే వారి వ్యాపార విజయానికి వెనుకున్న అసలైన రహస్యం, వాళ్ల ఆపరేటింగ్ సిస్టమ్. ఈ క్రమశిక్షణను చూసి ఇదేదో పాతకాలపు అలవాటు అనుకోకండి. అస్సలు కాదు. ఇది వ్యాపారాన్ని నిలబెట్టడానికి, పెంచడానికి వాళ్లు వాడే ఒక పవర్ఫుల్ సిస్టమ్. డబ్బును భద్రంగా ఉంచి కస్టమర్లను నమ్మకంగా అట్టుపెట్టుకునే ఒక అద్భుతమైన పద్ధతి. సరే, ఈరోజు మనం మార్వాడి వ్యాపార విజయానికి పునాది అయిన ఈ శక్తివంతమైన ఫ్రేమ్వర్కును స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ఇదే వారి అసలైన మంత్రం. రోటీ, రసోయి, రిపీట్. వినడానికి చాలా సింపుల్గా ఉంది గదా, కానీ ఒక వ్యాపారాన్ని నడపడానికి ఇది ఎంత శక్తివంతమైన బ్లూప్రింటో చూడండి. బేసిక్స్ సరిగ్గా నేర్చుకోవడం, సరైన పద్ధతిలో పనిచేయడం, ఆ తర్వాత దాన్నే పదే పదే చేసి కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకోవడం. విజయానికి ఇదే అసలైన మార్గం. ఇక మొదటి భాగం రోటీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే వ్యాపారంలో చేసే ప్రతి చిన్న పనిని ఒకే పద్ధతిలో చేయడం, దానికి ఒక స్టాండర్డ్ సెట్ చేయడమన్నమాట. ఉదాహరణకు కాకినాడులోని ఈ చీరల దుకాణం కథనే చూడండి. వాళ్ల దగ్గర స్టాండర్డైజేషన్ అంటే ఏవో ఖరీదైన సాఫ్ట్వేర్లు కాదు, కేవలం ఒక చిన్న చేతిరాత పుస్తకం. దానితోనే ప్రతి కొత్త ఉద్యోగికి ట్రైనింగ్ ఇస్తారు. దీనికి కావాల్సింది స్పష్టత మరియు దాన్ని మళ్లీ మళ్లీ పాటించడం, అంతే. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ సింపుల్ స్టాండర్డైజేషన్ అనేది వ్యాపారాన్ని పెంచడానికి, అది కేవలం ఓనర్ మీదే ఆధారపడకుండా చేయడానికి వేసే మొదటి అడుగు. సరే, ఇప్పుడు మనం రసోయి గురించి మాట్లాడుకుందాం. అంటే వంటగది. దీని అర్థం ఖర్చులను తెలివిగా కంట్రోల్ చేసే ఒక కల్చర్ను క్రియేట్ చేయడం. ఇంట్లో తిండిని ఎలాగైతే గౌరవిస్తామో వ్యాపారంలోని వనరులను కూడా అంతే జాగ్రత్తగా వాడటం. కరీంనగర్కు చెందిన రమేష్ జీ కథనే ఉదాహరణగా తీసుకోండి. ఆయన ఆడంబరమైన ఖర్చుల జోలికి వెళ్లలేదు. దానికి బదులుగా కంటికి కనిపించకుండా జరిగే చిన్న చిన్న ఆర్థిక నష్టాలను అరికట్టడంపైనే పూర్తి దృష్టి పెట్టారు. ఈ క్రమశిక్షణ ఎంత ముఖ్యమో తెలుసా? ఇటీవలి ఎంఎస్ఎంఈ విశ్లేషణలు కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్తున్నాయి. అసలు సమస్య తక్కువ అమ్మకాలు కాదు, కంట్రోల్ చేయని ఖర్చులే లాభాలను తినేస్తున్నాయని ఆ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ఆఖరిది రిపీట్ స్టేజ్. అంటే సాధించిన విజయాన్ని పదే పదే రిపీట్ చేయడానికి, వ్యాపారాన్ని సమర్థవంతంగా విస్తరించడానికి సిస్టమ్స్ను ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు చూద్దాం. రాజమండ్రిలో ఒక్క దుకాణంతో మొదలుపెట్టిన ఓంప్రకాష్ కథ చూడండి. ఆయన ప్రతి పనిని ఎలా చెయ్యాలో స్టెప్ బై స్టెప్ వివరిస్తూ 68 పేజీల స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటే ఎస్ఓపి మాన్యువల్ తయారుచేశారు. దాని పుణ్యమా అని తన వ్యాపారాన్ని ఏకంగా 14 దుకాణాలకు విస్తరించగలిగారు. ఆ పుస్తకం వాళ్లకు ఒక బైబిల్ లాంటిది. దానివల్ల కస్టమర్ వాళ్ల ఊర్లో కొన్నా, 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో బ్రాంచ్లో కొన్నా క్వాలిటీ, సర్వీస్, ఎక్స్పీరియన్స్ అన్నీ ఒకేలా ఉండేవి. చూశారా? ఇది ఎంత అద్భుతమైన ఉదాహరణో! ప్రభావవంతమైన సిస్టమ్స్ అంటే ఏవో కాంప్లెక్స్గా ఉండక్కర్లేదు. ఇలాంటి ఒక సింపుల్ డాష్బోర్డ్ చాలు. ఇది సమస్యలను దాచిపెట్టకుండా మన కళ్ల ముందుంచుతుంది. ఇక చివరి రక్షణ కవచం ఫ్యామిలీ పర్యవేక్షణ. ఇది మైక్రో మేనేజ్మెంట్ అస్సలు కాదు. ఇది జవాబుదారీతనం కోసం, వాళ్ల అత్యంత విలువైన ఆస్తి అయిన కుటుంబ ప్రతిష్టను కాపాడుకోవడం కోసం. సరే, ఇవన్నీ విన్నాక ఇవేవో పెద్ద పెద్ద మేనేజర్లకు మాత్రమే సాధ్యం అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఎవరైనా సరే వెంటనే మొదలుపెట్టగల చిన్న చిన్న పనులతోనే ఇవన్నీ నిర్మించబడ్డాయి. మీ వ్యాపారంలో ఈ క్రమశిక్షణలు అలవర్చుకోవటానికి ఇక్కడ 5 ప్రాక్టికల్ స్టెప్సున్నాయి. వీటిని పాటిస్తే చాలు. కాలక్రమేణా మీ వ్యాపారం పోటీలో ఖచ్చితంగా ఒక అడుగు ముందుంటుంది. సురేష్ భాయ్ కథలో ఒక శక్తివంతమైన పాఠముంది. పైకి కనిపించే ఆడంబరాల కన్నా బిజినెస్ లోపల పనితీరుని మెరుగుపరచడంపై దృష్టి పెడితేనే కస్టమర్ల అసలైన నమ్మకాన్ని గెలుచుకోగలం. చివరిగా ఒక్కసారి ఆలోచించండి. మార్కెటింగ్ మీ వ్యాపారం వైపు జనాల దృష్టిని ఆకర్షిస్తుంది, నిజమే. కానీ మీ పనితీరు, మీ ఆపరేషన్స్ మాత్రమే మీరు కస్టమర్లకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుంది. మరి మీ వ్యాపారం ఏ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటోంది? ఆలోచించండి.